హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా అనమాట. ఈ వీడియో వచ్చేసి ఒక 10-15 డేస్ బ్యాక్ అనమాట. ఇంకా వచ్చాను. నాకు ఇక్కడ షాక్ ఏంటంటే మా అమ్మ ఇంట్లో లేదు, వేరే ఊరు వెళ్ళింది. నేను వస్తున్నానని మా అమ్మకు తెలియదు, నెక్స్ట్ మా అమ్మ లేదని నాకు తెలియదు. ఓకే, వచ్చేస్తుందంట. ఫోన్ చేశాను. సరే, ఎండగా ఉంది కదా, మళ్ళీ వచ్చి ఏం వంట చేస్తుందని నేనే చేస్తున్నా. ఫ్రిడ్జ్లో అయితే రొయ్యలు ఉన్నాయి, ఇంకా అవి చేసి ఇంకా బెండకాయ పచ్చిరొయ్యలు అయితే నేను వండుతున్నా. సింక్లో అయితే చూసారా కలకల్లా ఆడిపోతున్నాయి సామాన్లు. ఇంక ఇవి అయితే ఇట్లా జోలికి వెళ్ళలేదు, రైస్ పెట్టి వంట చేశాను అనమాట. అసలే చెప్పక్కర్లేదు, పుట్టింటికి వెళ్తే ఫుల్ లేజీ కదా. బట్ ఇంకా మా అమ్మ వచ్చి ఏం వంట చేస్తుందిలే అని చెప్పి నేనైతే వంట చేశాను. మా వాళ్ళు అయితే ఇలా ఉన్నారు, ఇంకా వీళ్ళకి స్నానాలు చేస్తారు అప్పటికే. ఇంకా వంట అయితే చేసి ఇంకా వాళ్ళకి అన్నం పెట్టాను. ఇంకా మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ కూడా మేము భోజనం చేసాము. పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి. ఇంక ఇది వచ్చేసి నైట్ టైం అనమాట. ఇంకా వంట చేస్తుంది అమ్మ. మళ్ళీ ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ వండుతుంది అనమాట. ఇంకా పిల్లలు అయితే ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వాళ్ళు ఇంకా రూమ్లోకి వచ్చారు. ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చారనమాట. వాళ్ళ డాడీ వచ్చారు. ఇంకా అయితే వీళ్ళు ఆడుకునే వాళ్ళిద్దరు వచ్చి ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ దగ్గర అయితే జాయిన్ అయిపోయారు. ఇంకా కొన్ని స్నాక్స్ అయితే ఇంకా తిన్నారు. ఇంక ఇది వచ్చేసి నైట్ భోజనం టైం అనమాట. ఇంకా అందరం తినేసాము. ఇంకా బయట తిన్నాకైతే కొంచెం బయటకు వచ్చిన ఆడుకోవడం ఇంకా అయితే అలవాటండి. ఇంకా ఆడుకున్నారు. ఇంకా కొంతసేపు బొమ్మలు చూసారు. అదే లిటిల్ సింగం, ఈ కార్టూన్స్ ఉంటాయి కదా, ఇవి అనమాట. మా వాళ్ళకైతే పిచ్చి. ఇంకా ఇక్కడ మినిమం ఇంకా పడుకునే టైము. ఇంకా వీళ్ళైతే ఇంకా అన్నీ చూసారండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇంకా వీడు చూసారా పొద్దున్నే ఫ్రిడ్జ్లోంచి కూల్ డ్రింక్ తెచ్చేసి ఇంకా తాగుతున్నాడు. ఇంకా ఇక్కడ మా దేవత అయితే ఇంకా పూజ చేసుకుంటుంది. ఇది వాళ్ళ డాడీ స్కేటింగ్ సైకిల్ అయితే ఆర్డర్ పెట్టారు పిల్లల కోసం. ఇంకా వాళ్ళ డాడీ అది తెచ్చారని చెప్పి. ఇది వచ్చేసి ఆ రోజు మార్నింగ్ వాళ్ళ డాడీ వెళ్ళిపోయి మళ్ళీ నైట్ వచ్చారండి. వస్తూ ఇదైతే తీసుకొచ్చారు. ఆఫ్టర్నూన్ వస్తూ ఇంకా ఇది ఓపెన్ చేయడం, ఇలా ఆనందం చూడండి, ఇంకా మామూలుగా లేదు ఇక్కడైతే. ఇది వచ్చేసి 1300-1400 పడింది. ఇంకా ఇది వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి ఉందన్నమాట. ఇంకా ఇదైతే చాలా బాగుంది. క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందండి. టోటల్ ఐరన్ మొత్తం. ఇంకా వెయిట్ కానీ క్వాలిటీ కానీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ బాక్సింగ్ కూడా, అదే ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. ఎలాంటి ఏమీ పోకుండా ఉండడానికైతే ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఇంక ఇది వచ్చేసి ఫిట్టింగ్ చేస్తున్నారనమాట. అంటే ఇది ఫోల్డ్ చేసేసి ఉంది కదా, దాన్ని స్ట్రైట్గా చేసి ఫిట్టింగ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ మా వాళ్ళకైతే ఇంకా ఆగట్లేదు, ఎప్పుడు ఫిట్టింగ్ చేస్తారా, ఎప్పుడు ఆడుకుందామని అయితే వీళ్ళకి ఇంకా ఆగట్లేదండి. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా అయితే అయిపోయింది. ఇంకా ఎవరు ఫస్ట్ దీన్ని ఆపరేట్ చేయాలా అని చూస్తున్నారు. ఇంకా ఎలా అయితే మా తల్లి అలా అన్నయ్యకి ఇచ్చాడు. ఇది ఇంకా ఆడుకుంటున్నారనమాట. వీళ్ళు అయితే దీన్ని చాలా ఇప్పటి నుంచో అడుగుతున్నారండి. స్కేటింగ్ షూస్ కొనమన్నారు. అవి అయితే కొంచెం డేంజరే కదా పిల్లలతో అని చెప్పి ఇదైతే మామూలు సైకిల్లో ఆడుకుంటారని చెప్పి ఇదైతే తీసుకున్నాము. ఇంకా ఈ సమ్మర్లో వీళ్ళైతే ఇంకా దీంతో ఇంకా వీళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ ఇదే అండి. ఇంకా అవతలు చూడండి, ఇంక వీడికైతే ఫుల్గా వచ్చేసింది. ఇంకా ఇదే పని ఇంకా కొన్నప్పటి నుంచి వీడు. ఇంక ఇలా ఒక్కొక్కరు అయితే ఇంకా ఆడుకున్నారు, మా తమ్ముళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ ఆ స్కేటింగ్ సైకిల్ నేను కూడా ఆడుకుంటానంటే మా రమేష్ ఒప్పుకోలేదన్నమాట. అది ఇరిగిపోద్ది నీ వెయిట్కి అన్నారు. ఇంకా సరే సాటిస్ఫాక్షన్ కోసం ఈ బెల్ అన్న ఇలా కొట్టాను.
ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది మేకపోట్ట అనమాట, అదే స్టైల్గా బోటీ అంటారు కదండి, అదే అనమాట. ఇంకా మా అమ్మ అయితే క్లీన్ చేస్తుంది. ఇంకా క్లీన్ చేసాక వంట చేసింది, వీడియో తీయడం మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి ఇంటి దగ్గర భోజనాలు అనమాట. ఇంకా అమ్మ నేను పిల్లలు అయితే వెళ్ళాము. చాలా రోజులకైతే భోజనానికి వెళ్ళాను ఫ్యామిలీతో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.